వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది వెయిట్ లాస్ అయ్యే సమయంలో చేసే మిస్టేక్ల వల్ల వాళ్ళకు లేనిపోని రోగాలు అయితే వస్తూ ఉంటాయి. వాళ్ళ కాలేయం కూడా దెబ్బతినే విధంగా ఉంటుంది. పూర్తిగా ఒకానొక సమయంలో మనం చూసాము, ఒక పర్సన్ ఇట్లా వెయిట్ లాస్ ఓన్లీ వాటర్తోనే నేను వెయిట్ లాస్ అవుతా అని చెప్పేసి చనిపోయిన సందర్భాలు కూడా చూసాం. అసలు కరెక్ట్ వెయిట్ లాస్ అంటే ఏంటి, అంటే నెలకి ఎన్ని కిలోలు తగ్గాలి, అదేవిధంగా మనము ఈ వెయిట్ లాస్ అవుతూనే హెల్దీగా ఎలా ఉండాలి, ఫ్యాట్ లాస్ మాత్రమే ఏ విధంగా కావాలనేసి ఇప్పుడు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. అసలు హోమియోపతిలో నిజంగా వెయిట్ లాస్కి మందులు ఉన్నాయా, ఓన్లీ డైట్ మాత్రమే ఉందా, ఇవన్నీ తెలుసుకుందాం. ఈ వీడియో చూసి వెయిట్ లాస్ అవ్వాలి అని ఎవరైనా అనుకొని సార్ని కాంటాక్ట్ అవుతే మాత్రం మన సుమన్ టీవీ ప్రేక్షకులకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. కన్సల్టేషన్ లేకుండానే వాళ్ళని మనం డయాగ్నోస్ చేద్దామండి అని చెప్పేసి అన్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇంత ఇంట్రడక్షన్ చెప్పాను, అసలు వెయిట్ లాస్ ఏంటి, ఇది అది ఒకనొక సమయంలో చనిపోయిన సందర్భాలు కూడా మనం చూసాం. అసలు హెల్దీ వెయిట్ లాస్ అంటే ఏంటి, ఈ వెయిట్ లాస్ చేసే సమయంలో మనం చేసే మిస్టేక్స్ ఏముంటాయి సార్? ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారు, ఎవరికి అయితే వెయిట్ లాస్ చేయాలి అనేసి అనిపిస్తుంది, ఒక చిన్న కాగితం తీసుకోండి. ఓకే, పేపర్. ఆ కాగితం మీద మీరు 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించండి, నేను బరువు ఎందుకు తగ్గాలి. ఆ కాగితం పైన రాయండి. ఓకే, రీజన్స్. ఒక్కటే రీజన్, ప్రైమ్ రీజన్, నేను స్మార్ట్గా కనిపించాలనేసి. అంటే దానికి మీరు ఏమన్నా డైట్ చేసుకోండి. కొందరు ఏం రాస్తారు, అరే నాకు సిగ్గు వస్తుంది పబ్లిక్లో పోవడానికి, అందుకే తగ్గాలనుకుంటారు. కొందరు రాస్తారు, నా ఆరోగ్యం మంచిగా ఉండాలనేసి, నా బరువు కంట్రోల్లో ఉండాలి. అంటే మీరు ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఎందుకు? ఆరోగ్యం గురించి వెయిట్ కంట్రోల్లో పెట్టుకునే ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంటుంది. అరే ఏముంది బాయ్, హెల్దీ ఉన్నాం మనం. ఇప్పుడు ఏడికి పోయినా అరే ఏంది నువ్వు ఇంత బక్కగా అవుతున్నావు అనేసి అంటారు. లావ్ అయితే అరే మంచిగా ఉన్నావు, తింటున్నావు, మంచిగా ఉంటున్నావా, నీకు చూస్తేనే కనిపిస్తుంది అనేసి కూడా అనేటోళ్ళు ఉంటారు. అంటే ఒక ఫాల్స్ ధారణ ఉంది. ఏమనేసి, ఎవరైనా లావ్ ఉన్నాడు అంటే వాడు హెల్దీ ఉన్నట్టు, రోగాలు వచ్చినప్పుడు వరకు వాడికి అట్లా అనిపిస్తుంది. కానీ ఒబెసిటీనే ఒక రోగం. ఇప్పుడు ఒక పేషెంట్, ఆయన ఆలోచన కూడా లేదు బరువు తగ్గాలి అనేసి, బీపీ ఉంది, షుగర్ ఉంది, హార్ట్ ప్రాబ్లంలు ఉన్నాయి, బరువు వచ్చేసి 120 kgs ఉంది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మన దగ్గర తీసుకొని వచ్చిండ్రు. ఓకే ఓకే, ఏంది ఏమేం ప్రాబ్లంల కోసం వచ్చిండ్రు అంటే, మోకాలు నొప్పులు ఉన్నాయి, ఎడమకాలు నొప్పి ఉంది, మెడ నొప్పి ఉంది, వీపులో నొప్పి ఉంది, నడుము నొప్పి ఉంది, మొత్తం మోకాలు అరిగిపోయినాయి, ఈ జాయింట్స్లో కూడా నొప్పి ఉన్నాయి. ఏం చేస్తారు పని? ఏం చేయట్లేదు. ఎందుకు అంటే, ఉంది డబ్బు సంపాదించుకున్నాం, ఇప్పుడు రెంట్లు వస్తాయి, ఏం పని మళ్ళా, మా పిల్లలు మిసెస్ పోయి రెంట్లు గింట్లు అన్ని కలెక్ట్ చేసుకుంటారు, నడుస్తుంది. అయ్యా మళ్ళా ఏంటంటే, అప్పుడు వాళ్ళ మిసెస్కి ఏడుపు వచ్చింది. సార్ పొద్దుగాల లేస్తారు, అందరు పిల్లలు స్కూల్కి పోతారు, చిన్న మన్మరాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్కూల్కి పోగానే అట్లీస్ట్ ఇద్దరినా పెట్టిండ్రు, సిగరెట్ డబ్బా తీసుకుంటారు, టేబుల్ మీద పెట్టుకుంటారు, టీవీ ఆన్ చేసుకుంటారు, ఏదో న్యూస్ ఛానల్ పెట్టుకుంటారు, ఖతం ఇప్పుడు తాగడమే, మొత్తం రోజు అదే పని. ఇప్పుడు రిమోట్ అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉంటా, ఆయనకు దగ్గర ఉంటుంది, ఆయన లేచి తీసుకోడు, ఎప్పుడు లై రిమోట్ ఏంటంటే మొత్తం నేనే నడిపిస్తున్నాను అనేసి నాకు ఇది ఉంటుంది. ఎందుకంటే నేను సంపాదించిన, నా వల్ల రెంట్లు వస్తున్నాయి, నాదే కదా మొత్తం అనేసి ఉంటుంది. మమ్మ అందరినీ ఇట్లా సర్వెంట్ల లాగా గలీజ్ బూతులు కూడా తిడతారు. అయితే నేను ఒకటి పేషెంట్కి అడిగిన, మీకు ఈ మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాలు నొప్పులు, మోకాలు పాడవడం ఎందుకు వచ్చినాయి అనేసి అడిగాను. ఎందుకు వచ్చినాయి అనేసి చెప్పినాయి. ఇవన్నీ మీకు ఉన్న బరువు వల్ల వచ్చినాయి అని చెప్పిన. అయితే ఆయన అన్నాడు, బరువు ఏంది, 4 ఏళ్ల నుంచి ఉంది, 10 ఏళ్ల నుంచి కూడా ఉంది, ఇప్పుడు ఎందుకు రావాలి అనేసి ఆయన నాకు క్రాస్ క్వశ్చన్. బాడీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వీక్ అవుతుంది, ప్లస్ ఏదన్నా నుక్సాన్ చేస్తుంది బాడీలో అంటే అది బయటికి కనిపించడానికి టైం పడుతుంది. ఇప్పుడు షుగర్ వ్యాధి వల్ల కూడా కిడ్నీలు పాడవుతున్నాయి, మీ బాడీలో నరాలు పాడవుతున్నాయి, కానీ మీకు ఇప్పుడు తెలుస్తలేదు, అది ఒకటే రోజు బయట పడుతుంది. ఇప్పుడు స్ట్రోక్ వచ్చింది అనుకోండి పేషెంట్కి, ఆ ఒక్కటే రీజన్ వల్ల, ఆ క్షణం వల్ల స్ట్రోక్ రాదు, అట్లా ఉండదు. ఆ గుండె హార్ట్ అటాక్ కూడా రావడానికి, స్ట్రోక్ రావడానికి కూడా కారణాలు ఎప్పటి నుంచో బాడీలో మీరు బిల్డ్ చేస్తూనే ఉంటారు. షుగర్లు ఎక్కువ ఉండడం, బీపీలు ఎక్కువ ఉండడం, బరువు ఎక్కువ ఉండడం వల్ల.
అవన్నిటి వల్ల ఎన్నో ఏండ్లు దాచి 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 ఒక్కటే రోజు ఇట్లా కనిపిస్తుంది మనకు. అయితే ఈ పేషెంట్కి ఇవన్నీ సమజాయిస్తే ఆయన కళ్ళు ఓపెన్ అయిపోయాయి. ఓకే. దాని తర్వాత మనం చెప్పినాం, మీరే పోయి రెంట్లో కలెక్ట్ చేసుకోండి. మీరు డైలీ ఇప్పుడు ఇట్లనే ఉందాం అనుకుంటున్నారా? ఇప్పుడు ఒక రోజు ఎట్లా అయిపోతుంది అంటే, మీకు బాత్రూమ్ సాఫ్ చేయడానికి కూడా ఒక మనిషి కావాల్సింది ఉంటుంది. మీకు అది కావాలన్నా, లేదు అంటే మీది మీరు సాఫ్ చేసుకోవాలన్నా అని అడిగిన. నేను నాకు సాఫ్ చేసుకోవాలి, సిగ్గు వస్తుంది అనేసి అన్నారు. ఎవరైనా బెడ్ రిటర్న్ అయిందంటే ఒక మనిషి, ఇప్పుడు మనం టీ షర్ట్ వేసుకొని ఇంటి బయటికి అడుగు పెడతాం కదా, ఇంట్లో బనీన్ మీద కూడా ఉంటాం. అయితే దానికి అర్థమైంది, మనము సిగ్గుపడుతున్నాం బయటికి బనీన్ల మీద పోవడానికి. అటువంటి దాంట్లో ఒక మనిషి మనకు హైజీన్ మెయింటెనెన్స్ కోసం కావాలి అంటే అది ఎంత పెద్ద సిగ్గు పని, అవునా కదా? అది రాకుండా చూసుకోండి మీరు మీ హెల్త్. ఆ పేషెంట్ హోమియోపతి మందులు వాడడం వల్ల ఆయనకు బరువు తగ్గింది. బరువు తగ్గినాక షుగర్ తగ్గింది, బీపీ తగ్గింది, అండ్ మంచిగా అయిండ్రు. డైలీ 1.5 hour వాకింగ్ చేపిస్తుండే మనం ఆ పేషెంట్ తోటి. స్టార్టింగ్లో 15 minutes తోటి స్టార్ట్ చేసినాం. జస్ట్ కొంచెం నడవండి, మెల్లమెల్లగా నడవండి అనేసి చెప్పినాం. ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినమని చెప్పినాం. చేతన్ రాజు గారు అంటే హాఫ్ మీల్ డైట్, సగం అన్ని తినొచ్చు, అన్ని తినం, ఏం తింటారో తినండి కానీ సగం తినండి. నాన్ వెజ్ ఇప్పుడు అన్ని తినమంటే రోజు 3 పూటలు నాన్ వెజ్ తింటా అంటే నడవదు. సగం నాన్ వెజ్ 3 పూటలు అంటే కాదు, నడవదు. మీరు వారానికి ఒకసారి నాన్ వెజ్ తినాలి. రోజు ఏం తినాలనిపిస్తే తినండి, కానీ ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. ఓకే. రోజు ఒక 4 ఇడ్లీలు తింటామంటే 2 తినాలి, 2 తినండి మార్నింగ్. మధ్యాహ్నం ఇంత రైస్ తినాలనిపిస్తే ఇంత రైస్ తినండి. నైట్ 2 జొన్న రొట్టెలు తినాలనిపిస్తే ఒకటే జొన్న రొట్టె తినండి. దీనివల్ల నేను ఏం చెప్పినా అంటే, నైట్ జొన్న రొట్టె తినండి, మధ్యాహ్నం రైస్ తినండి, మార్నింగ్ టిఫిన్లే తినండి అని చెప్తున్నాం మేమందరికి. సార్, అదేవిధంగా ఈ హోమియోపతిలో ఏమైనా మెడిసిన్స్ లాగా ఉన్నాయండి? ఎందుకంటే కొద్ది మంది ఓన్లీ డైట్తోనేనా, లేదంటే మెడిసిన్ కూడా వాడాలా అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? డైట్ తోటి కూడా వెయిట్ తగ్గుతుంది, మెడిసిన్ తోటి కూడా వెయిట్ తగ్గుతుంది. కానీ మెడిసిన్ ఓన్లీ మీరు ఇట్లా కూర్చొని టీవీ రిమోట్ కూడా మీ భార్యని అడిగితే వెయిట్ తగ్గదు. మెటబాలిజం అనేది ఒకటి ఉంటుంది. మెటబాలిజం ఫాస్ట్ అవ్వాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. మీరు విదౌట్ మెడిసిన్ మీరు వాకింగ్ చేస్తున్నారు, మెటబాలిజం చేస్తున్నారు, ఒక చారానా వెయిట్ తగ్గిందంటే మీరు మందులు వేసుకుంటే బారానా తగ్గుతుంది. అట్లా ఉంటుంది తేడా. అంటే మెటబాలిజం ఫాస్ట్ అవుతుంది మనిషికి. హెల్దీ వెయిట్ లాస్ అంటే మామూలుగా నెలకి ఎన్ని కిలోలు తగ్గచ్చండి? సార్, ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రాష్ డైట్లు చేయొద్దు. నేను ఓన్లీ నీళ్లు తాగుతా, అదే ఒకేసారి 10 కేజీలు 20 కేజీలు తగ్గుతా అంటే కాదు. ఏమొద్దు, మనకు 120 kgs ఉంది, 3 ఏండ్ల మనం 80కి రావాలి. హెల్దీ వెయిట్ లాస్ అవ్వాలి. 80 kgs ఉంది, 20 kgs ఎక్కువ ఉంది, 1.5 yearలో 2 ఏండ్ల నేను రావాలి. మీరు నెలకు టార్గెట్ 3 కిలోలు పెట్టుకోండి. ఓకే. మీరు తగ్గుతారు. ఫ్యాట్ మాత్రం లాస్ అవుతుంది, మజిల్ అవ్వదు. ఇట్లయితే మీరు చెప్పినట్లయితే ఏమవ్వదు. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఫస్ట్ మీరు వెయిట్ లాస్ సొంతంగా ట్రై చేయండి. మీకు అవ్వకపోతే హోమియోపతి మందులు వాడండి. ఇప్పుడు నేను ఒక వీడియోలో చెప్పిన, ఇప్పుడు మళ్ళీ చెప్తా, ఫైటోలెక్క బరి అనేసి ఒక మంచి హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. 0.9 పొటెన్సీలో 4 గోళీలు పొద్దుగాల, 4 గోళీలు పద్మికి, 4 గోళీలు మధ్యాహ్నం తీసుకోండి. మీరు 4 కిలోలు 5 కిలోలు 8 కిలోలు వరకు కూడా దీంతో తగ్గుతారు. కానీ ఇది వేసుకుంటా మీరు వాకింగ్ కూడా చేయండి. ఇది వేసుకొని కూడా తగ్గలేదు, మీరు ఏం ప్రయత్నం చేసినా తగ్గలేదు, మీకు థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, ఈ 3 కూడా ఉన్నాయి, నరాల సమస్య ఉంది, మోకాళ్ళ సమస్య ఉంది, నడవడానికి వస్తలేదు అంటే రండి, మనం మీ బాడీ ప్రకృతిని బట్టి ఉన్న రోగాలని కూడా తగ్గిస్తాం, బరువుని కూడా తగ్గిస్తాం. ఓకే. ఆటోమేటిక్ అంటే బాడీ వెయిట్ తగ్గితే ఈ రోగాలన్నీ కూడా తగ్గిపోతాయి ఈ మందుల వల్ల, మీరు ఇచ్చే మందుల వల్ల. ఎందుకంటే మనం అన్ని కాన్స్టిట్యూషనల్ ఇస్తాం కదా మనం. అట్లా హోమ్ రెమెడీ ఏంటి సార్? అంటే మామూలుగా ఎట్లాంటి టీలు కానీ, గ్రీన్ టీలు కానీ ఇట్లాంటివి చెప్తా ఉంటారు కదా, సలాడ్స్ కానీ, ఇట్లా ఏం తీసుకుంటే? గ్రీన్ టీ చెప్తున్నాను, నేను ఎన్నో వీడియోల్లో చెప్పినాను. కానీ కొందరికి ఏంటంటే గ్రీన్ టీ కలర్ నచ్చలేదు సార్ అనేసి కూడా. అంటే ఏదో బాగా కావాలి కదా మన వాళ్ళకి, అయ్యి వద్దు పై అనేసి. ఇప్పుడు నేను చెప్పిన దానికి మీకు కలర్ బహానా కూడా ఉండదు. ఓకే. వైట్ టీ
వైట్ టీ తీసుకోండి. ఇప్పుడు వైట్ టీ అంటే ఏంది అనేసి మీకు అనిపిస్తుండొచ్చు. అది ఎట్లుంటది కలర్? వాటర్ లాగా ఉంటది. ఓకే. ఇప్పుడు కలర్ కూడా లేదు, టేస్ట్ ఏమో మైల్డ్ టేస్ట్ వస్తుంది మీకు. మామూలుగా ఆన్లైన్ లో ఉంటుందా వైట్ టీ అని? వైట్ టీ అని మీరు కొడితే ఉంటది. ఇప్పుడు చాయ్ దుకాణాల్లో కూడా చాలా మంది అమ్ముతున్నారు. నా వీడియోలు చూసి కూడా అమ్మేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన దాంట్లోనే చేసినాం కదా, అవి చూసి కూడా అమ్మేటోళ్ళు ఉన్నారు. వైట్ టీ ఎందుకు చెప్తున్నా అంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు గ్రీన్ టీ కన్నా ఎక్కువ ఉంటాయి. ఎక్కువ భూటాన్లో, టిబెట్ రీజన్స్లో వైట్ టీ ఉగాయిస్తారు వాళ్ళు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ టీ లీఫ్. కలర్ మనం బాయిల్ చేసినాక వైట్ కలరే వస్తుంది. ఏం కలర్ అంతా ఇడవదు, అంటే పేల్ ఆఫ్ వైట్ అనుకోండి. ఇది మీరు ఫిల్టర్ చేసుకొని చాయ్ చేసుకొని దీంట్లో నిమ్మకాయ రసం పిండండి. పిండేసి డైలీ చాయ్ బదులు ఇది తాగండి అంటాను. టేస్ట్ చాయ్ లాగా ఇస్తుంది, కలర్ ఉండదు, స్మెల్ కూడా జర అరోమాటిక్ ఉంటుంది, జర మంచిగా ఉంటుంది. తీసుకోవచ్చు అంటే డయాబెటిక్, నాన్ డయాబెటిక్, హైపర్ టెన్సివ్, నాన్ హైపర్ టెన్సివ్, ఏం రోగం లేనోడు కూడా తీసుకుంటాడు, ఏ రోగం ఉన్నా తీసుకోవచ్చు. ఓకే సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఏంటంటే ఏదో వెయిట్ లాస్ అవ్వాలని ఒకేసారి ఒకే నెలలో 10 కేజీలు 12 కేజీలు టార్గెట్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వడం ఏమో కానీ ఇతరత్ర డిసీజులు అయితే వస్తాయని చెప్పేసి చెప్పారు. సో దీని గురించి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ లేదు అని అంటే సార్ త్రూ నుంచి, అంటే ఈ హోమియోపతి మందులు వాడుతూ హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ సార్ గారి కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నా, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.